హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ప్రిజమ్ అకాడమీ నుంచి భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఎడ్యుకేషన్ గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. నేను రీసెంట్గా ఒక స్టూడెంట్తో మాట్లాడినప్పుడు కూడా అబ్బాయి అంటున్నాడు, చదువు దేనికన్నా సూర్యవంశీ చూడండి 10th లీవ్ చేసేసి టెన్త్ క్లాస్ అప్పుడు వదిలేసి క్రికెట్లోకి వచ్చాడు, అట్లా నేను కూడా వెళ్తా అంటే, సూర్యవంశీకి ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ వేరు, మీరు అన్నట్టు ఆయనకుండే వీక్నెస్ వేరు, ఆయనకుండే బ్యాక్గ్రౌండ్ వేరు. సో దట్ ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడు. ఆయన క్రికెటర్ అయ్యారని మనం కూడా 10th క్లాస్ ఇంటర్ లేకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ వదిలేసి క్రికెటర్ అవ్వలేం. సేమ్ నేను మీరు ఏం చెప్పారో నేను కూడా అదే చెప్పాను. ఒక స్టూడెంట్ అడిగాను నన్ను సేమ్ క్వశ్చన్ ఇట్లా. సో ఇలా ఉంటారనమాట. కొంతమందికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, లేకపోతే ఓవర్గా భయం ఉంటుంది. రేపు ఎగ్జామ్లో ఏమైపోతుందో అని కొంతమంది ఉంటారు, ఆ ఎగ్జామ్లో ఏమొచ్చినా రాయగలనని కొంతమంది ఉంటారు. సో ఇవి ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లం అవుతాయండి? ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం కూడా ప్రాబ్లం అవుతుంది, చెప్పాను ఇంతకు ముందు. అండ్ టెన్షన్, ప్రెషర్ కూడా ప్రాబ్లం చేస్తుంది, లైఫ్లో కూడా ప్రాబ్లం చేస్తుంది అది. ఎందుకంటే ఒక థింగ్ని మనము సింగిల్ టాస్క్ ఎట్ ఎ టైం అంటాం. నేను మల్టీ టాస్కింగ్ చేయలేను, అది రాంగ్ మిత్. ఒకటేసారి 10 చోట్లకి వెళ్ళలేను, ఓకేనా, 10 గురి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను. సో స్ట్రేట్ అవే ఒకటే పని చేయగలుగుతాను. అలాంటప్పుడు నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకటేసారి చదవలేవు. సో స్ట్రేట్ అవే సింగిల్ టాస్క్ ఎట్ ఎ టైం. ఈరోజు 2 hours ఫిజిక్స్, 2 hours కెమిస్ట్రీ, 2 hours మ్యాథ్స్ డైలీ ప్లాన్ చేసుకోండి. 1% బెటర్ ఎవ్రీ డే. సో ఖచ్చితంగా స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. కానీ తెలియకుండా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒకటి చదవడం, లేదా కంప్లీట్గా ప్లానింగ్ లేకుండా వర్కౌట్ చేయడం ద్వారా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మంచి యాక్షన్ ప్లాన్ ఉండాలి. డెలిబరేట్ ప్రాక్టీస్ ప్లస్ బిలీఫ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని నమ్ముతాం మనం. ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉండాలి. సచిన్ టెండూల్కర్ అయినా, రోహిత్ శర్మ అయినా 100th సెంచరీ కొట్టినా కానీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్కి ఫస్ట్ డే అన్నట్లే, ఫస్ట్ ఇన్నింగ్స్ అన్నట్లే వచ్చి మ్యాచ్ ఆడతారు. అంత ప్రాక్టీస్ చేసి వస్తారు. అలాంటప్పుడే వాళ్ళు అక్కడ ఫెచ్ అయ్యారు, నంబర్ 1 అయ్యారు. సో ఎవరైనా నంబర్ 1 కావాలంటే ఖచ్చితంగా డైలీ రొటీన్లో ప్రతిదీ వాళ్ళు అలవాటు చేసుకోవాలి, ఇమడింపజేయాలంటాం మనం. ఓకే. అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా ఎక్కువ వైరల్ అవి, అండ్ కొన్ని గేమింగ్ యాప్స్ కూడా ఎక్కువ రావడం వల్ల స్టూడెంట్స్ దీనికి అడిక్ట్ అవుతారు. కాసేపు ఆగి చదువుకుందాంలే, కాసేపు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేద్దాం, లేకపోతే కాసేపు గేమ్ ఆడదామని. సో ఇట్లా ప్రిపరేషన్లో కానీ, లేకపోతే ఎగ్జామ్ టైంలో కానీ ఇలా సోషల్ మీడియా వల్ల స్టూడెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు? మీరు చెప్పింది చాలా రైట్ అండి. అంటే రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఒక స్టూడెంట్ కానీ, ఒక పర్సన్ కానీ ఒక ఫోన్ని క్లిక్ చేయడం, ట్యాప్ చేయడం, స్వైప్ చేయడం 2600 times పర్ డే ఉంది. 2600 సార్లు స్వైప్ చేస్తుంది. దీని గురించి స్వైప్ చేస్తుంది. ఇట్స్ జస్ట్ డోపమైన్ రష్. ఏమొస్తుందో, ఏం నెక్స్ట్ స్క్రోల్ ఏంటో, స్క్రోల్ అవుతూ రోల్ అవుతున్నారని లాస్ట్ ఇంటర్వ్యూలో వాడాను నేను. స్క్రోల్ చేస్తూనే ఉంటారు, అదేం ఉండదు. సో వాళ్ళకి కంప్లీట్గా టైం వేస్ట్ అవుతుంది. సో దాన్ని ఒక టైం బ్లాకింగ్ ఆప్షన్ తీసుకొని వాళ్ళకు ఒక 1 hour 2 hours, అది కూడా రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ స్టడీస్ స్టూడెంట్ అయితే కనుక ఆ టైం బ్లాకింగ్ అవర్స్లో తీసుకొని రిమైనింగ్ టైంలో వాళ్ళు టెక్స్ట్ బుక్ తోటి వర్క్ చేయడం, ఫిజికల్గా వర్క్ చేయడం, లేదా వాళ్ళకి ఇష్టం ఉన్న వర్క్ చేయడం. ఒకవేళ మొబైల్కి ఎక్కువ అడిక్ట్ కాకుండా ఉండాలి, చదువుకున్న టైంలో కాకుండా చదువుకోని టైంలో, అంటే చెస్ ఆడేవాళ్ళు చెస్ ఆడొచ్చు, క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడొచ్చు, లేదా అదర్ అవగేషన్స్ ఏమన్నా ఉంటే ఫిజికల్గా అవి చేయొచ్చు వాళ్ళు. సో మొక్కలకు నీరు పెట్టడం కూడా చేయొచ్చు. సో దీన్ని అలవాటు చేసుకుంటే మొబైల్ పక్కనకి వెళ్ళిపోతుంది, అంటే మెల్లగా అలవాటు అవుతుంది. డైలీ ఒక 1 hour 2 hours అట్లా అలవాటు చేస్తూ వెళ్తే వేరే వర్క్స్ పైన ఎప్పుడైతే ఫిజికల్గా మనం మూవ్ అవుతామో, అంటే ఇక్కడ అవుతుంది బోర్డమ్ ఈజ్ ద గేట్ వే టు బ్రిలియన్స్ అని. మనకి ఈ రోజుల్లో బోర్డమ్ లేదు. మొబైల్ వల్ల ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటున్నాం, కంప్లీట్ ఎగ్జాస్ట్ అయిపోతుండు, ఇంకా ఏం చేయలేడు, ఏం ఆలోచనే లేదు. ఆ ఎదురుగున్న రీల్స్లో ఉన్న ఆలోచనే తిన ఆలోచన అవుతుంది. అంటే 10 minutes చూద్దాము అనుకుంటాడు ప్రిపరేషన్లో, 10 minutes కాస్తే అది 2 hours అవుతుంది, 3 hours అవుతుంది, డే మొత్తం వేస్ట్ అయిపోతుంది, డే మొత్తం అవుట్ అయిపోతుంది. మా దగ్గర వచ్చిన స్టూడెంట్స్లో కూడా మేము చూస్తున్నాం, బ్రేక్ ఇచ్చినప్పుడల్లా మొబైల్ గురించి బయటకు వస్తాడు. ఏముందిరా అంతగా మొబైల్లో అని అడుగుతాం. లేదు సార్, జస్ట్ ఒకసారి చెక్ చేస్తాం. మళ్ళీ లంచ్లో తీసుకుంటాడు, మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్రేక్లో తీసుకుంటాడు. ఆ మొబైల్ని తీసుకోవడానికి 2 ఎంప్లాయీలు వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి అదే టైం సరిపోతుంది. వాళ్ళు క్లాస్లో కూడా అంత అటెంటివ్గా వినట్లేదు. మొబైల్లో ఏమైనా కాల్ వచ్చిందో, ఏమైనా మెసేజ్ వచ్చిందో, ఈ దాంట్లోనే ఉంటారు, రియల్గా ఫోకస్ చేయలేకపోతుంది. మళ్ళీ మేము ఇవ్వకుండా క్లాస్ రూమ్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఎంత ప్రయత్నం చేసినా కానీ, కస్టడీ తీసుకున్నా కానీ. సో అంత అడిక్ట్ అయిపోయినారు. సో కాబట్టి కొంచెం దీన్ని పేరెంట్స్ కూడా
గమనించి వాళ్ళకి మొబైల్స్ ఇవ్వకపోతే బెటర్, మొబైల్స్ ఇస్తేనే చదువు బాగా వస్తుంది అనుకుంటే ఫ్రమ్ ఏజెస్ టిల్ నౌ ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చే వరకు మొబైల్స్ లేకుండా ఎంతోమంది డాక్టర్లు అయినరు, ఎంతోమంది ఇంజనీర్లు అయినరు, ప్రపంచ స్థాయిలో ఎదిగినరు. వాళ్ళ దగ్గర మొబైల్స్ ఏం లేవు, టెక్స్ట్ బుక్, పెన్, పేపర్ ఇవి పట్టుకునే వాళ్ళు వాళ్ళ ప్రయాణం సాగించి సక్సెస్ అయ్యిండ్రు. కాబట్టి పేరెంట్స్ దయచేసి వాళ్ళకి ఎర్లీగా మొబైల్స్ ఇవ్వవద్దు. 10th లోపల అయితే అసలు ఇవ్వద్దు. ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా 1-2 అవర్స్ అవసరమైతేనే మొబైల్ ఇస్తే బెటర్. లేదంటే చాలా డజన్స్ ఆఫ్ అవగేషన్స్లో అండ్ వాళ్ళు పుల్ చేయబడుతుండ్రు. దీన్ని మనం డజన్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అంటాం. సో దానివల్ల వాళ్ళు మొత్తం చదివే బంద్ చేసి ఆ మొబైల్కి అడిక్ట్ అయిపోతారు. చదవట్లేదు. లాస్ట్ మూమెంట్లో 1 అవర్ ముందు ఏదో ఎగ్జామ్లో పాస్ అవ్వాలని చదువుతున్నారు. అలాంటి చదువు దేనికి పనికిరాదు వాళ్ళకి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొనేటప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు అర్థమవుతుంది, నాకేమి రాదు, నేనేం చేయలేను, ఇంకేదో ఒకటి అన్నట్లు కామ్గా వచ్చి క్లాస్లో కూర్చోవాలి, మా డాడీ జాయిన్ చేసిండు కాబట్టి, మా పేరెంట్స్ జాయిన్ చేసిరు కాబట్టి క్లాస్కి వచ్చి అలా జస్ట్ కూర్చొని వెళ్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలిసిపోతుంది, బోర్డ్ ఎగ్జామ్స్లో తెలియదు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ బట్టి కొట్టేసి రోట్ లెర్నింగ్ చేసేసి రాసేస్తున్నారు. పేరెంట్స్ అందరు హ్యాపీ, 950 వచ్చాయి, 960 వచ్చాయి, 980 వచ్చాయి. కానీ ఏం జరుగుతుంది, మీరు జాయిన్ చేస్తున్న బ్యాచ్ ఐఐటి జేఈ, అక్కడ బోర్డు పైన ఐఐటి జేఈ, స్పార్క్ బ్యాచ్, బోర్డు పైనే స్పార్క్, వీళ్ళ లోపల స్పార్క్ లేదు. సో అక్కడ కాలేజెస్ కూడా అలాగే చేస్తున్నాయి. కాలేజెస్ ఏం చేస్తున్నాయి, ఓన్లీ చదివే వాళ్ళనే ముందుకు తీసుకుపోతున్నాయి. ఒక 100 మందిని లేదా 1000 మందిని, లక్షలు, మిగతా వాళ్ళందరికీ ఐఐటి జేఈ నీట్ ప్రోగ్రాంలో చదువుతున్నారు. కానీ వాళ్ళు చదివించేది ఐపీఈ, బోర్డ్ సిలబస్ బట్టి కొడుతున్నారు ఎవ్రీ వీక్. పేరెంట్స్ 2 years హ్యాపీ, మార్క్స్ బాగా వస్తున్నాయి. స్టూడెంట్కి తెలుసు 3 months తర్వాత నేను దీనికి కంపీట్ చేయలేను, కాంపిటేటివ్ ఎగ్జామ్కి, అర్థమవుతుంది. అటు పేరెంట్స్కి చెప్పలేక, ఇటు చదవలేక, రెండింటి మధ్యలో సెకండ్ ఇయర్ ఎండ్ వరకు అట్లనే ఉంటున్నాడు. తర్వాత రిజల్ట్ జేఈ మెయిన్ 1, జేఈ మెయిన్ 2 రాసిన తర్వాత అర్థమవుతుంది, లాస్ట్కి తీసుకొచ్చి ఎప్సెట్, లాస్ట్ ఆప్షన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దీంట్లో వస్తున్నాడు. దీంట్లో వచ్చి కూడా ఏమవుతుందనంటే అతను చదివిన ఐపీఈ ప్రోగ్రాంలో ఓన్లీ క్వశ్చన్స్, రోట్ లెర్నింగ్ వల్ల ఇక్కడ కాన్సెప్చువల్ లెర్నింగ్ లేదు అతనికి. కాబట్టి ఇబ్బంది పడి ఏం చేస్తుండు, ఫస్ట్ 5-6 days తర్వాత కంప్లీట్గా చదవకుండా బంద్ చేయడం జరుగుతుంది. కొంచెం మాలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేస్తే అప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి ఓకే ఇది కొంచెం సిలబస్ తగ్గించి చదువుకుంటే బెటర్ అవుతారు, మీరు ఇలా చదవండి, ఇలా చేయండి, ఇది బెటర్ అని మనం వాళ్ళకి ఫ్రెండ్లీగా ఇలా అర్థమయ్యేటట్లు చెప్తే అప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్గా కొంతమంది మూవ్ అవుతున్నారు. కానీ చాలా కష్టంగా ఉంది. సోషల్ మీడియా అండ్ మొబైల్ టెక్నాలజీ ఏదైతే ఉందో, టెక్నాలజీ అంటే మోర్ టెక్నాలజీ మోర్ ప్రాబ్లమ్స్లో ఉన్నామని అనొచ్చు దీనివల్ల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.